ఛానల్ జాబ్ క్వైరీస్. మనకి కేపీఎంజీ నుంచి అయితే డాటా అనలిస్ట్ అనే రోల్‌కి అయితే హైరింగ్ అయితే చేస్తున్నారండి. ఫర్ ద ఫ్రెషర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట ఈ పొజిషన్‌కి. సో, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. చాలా మంది స్టూడెంట్స్ అయితే డాటా అనలిస్ట్ రోల్‌కైతే హైరింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళకైతే ఈ వీడియోని యాస్ సూన్ యాస్ పాసిబుల్ షేర్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే. సో, అప్లై చేసుకోవడానికి మన జాబ్‌కోస్.కామ్‌ని మీరు విజిట్ అయ్యి అక్కడ నుంచి మనం అప్‌డేట్ అయితే చేస్తాము. ఆర్ ఎల్స్ వీడియోలో మనకి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ పొజిషన్ చూసుకున్నా గాని మనకి అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. సో, మనకి డేటా అనాలిసిస్ పొజిషన్ రిలేటెడ్‌గా అయితే ఉందన్నమాట. సో, లొకేషన్ గురించి చూసుకునే ముందు మనం ఒకసారి ఆర్గనైజేషన్ గురించి చూద్దామండి. సో, మీలో చాలా మందికి కేపీఎంజీ గురించి తెలిసే ఉంటుంది. సో, మనకి ఆర్గనైజేషన్ మనకిది ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో, ఇది అక్రాస్ ఇండియాలో మనకి ఎన్ని లొకేషన్స్‌లో ఎక్స్‌పాండ్ అయ్యి ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా మీరు చూడొచ్చు ఆర్గనైజేషన్ గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ థాట్ మనకిప్పుడు లొకేషన్ వచ్చేసేసి గుర్గాన్, ముంబై అండ్ బెంగుళూరు. ఈ 3 లొకేషన్స్‌కి అయితే వీరు హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. మీరు ఒక్కసారి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మనకి అయితే ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికైతే మీరు రిలోకేట్ అవ్వాల్సి ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ థాట్. సో, ఒక్కసారి మనము ఓవర్‌వ్యూ చూసుకున్నా గానీ డేటా అనలిస్ట్‌కి అయితే మనకి బిజినెస్ వాల్యూని రీచ్ అవుతూ వి హావ్ టు గో అహెడ్ అన్నమాట. సో, టెక్నికల్ స్కిల్స్ చూసుకున్నా గానీ మనకి పైథాన్, ఎస్‌క్యూఎల్ అయితే మ్యాండేటరీగా రావాలి. అండ్ యూ హావ్ టు బి గుడ్ అట్ ద ఎక్సెల్ అండ్ టాబ్లూ మీద ఉండాలన్నమాట. అండ్ పవర్ బిఐ టూల్స్ రిలేటెడ్‌గా మనం హ్యాండిల్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో, మీలో ఎవరైతే క్యాండిడేట్స్‌కి బేసిక్ నాలెడ్జ్ ఉండి ఐ కెన్ ఆహ్, కోడ్‌ని అర్థం చేసుకొని యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఇట్ అని చెప్పానంటే మీరు గిట్‌హబ్‌లో మీ ప్రాజెక్ట్స్ ఏవైతే చేశారో అవన్నీ మీరు మెన్షన్ చేసేసి యూ క్యాన్ పుట్ ఇట్ డౌన్ ఇన్ ద రెజ్యూమ్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి సాఫ్ట్ స్కిల్స్ మీద అయితే మేజర్‌గా మనకి గ్రిప్ ఉండాలి. సో, ఫస్ట్ ఫ్రెషర్స్‌కి ఎక్కువగా మనకి టెక్నికల్ మీద కాన్సంట్రేషన్ కన్నా ఎక్కువ సాఫ్ట్ స్కిల్స్ మీదనే చేస్తారు. సో, మీరు ఈ పార్ట్‌ని మీరు లాగ్ అవుతున్నారో యూ హావ్ టు టేక్ ఎ టెస్ట్ అన్నమాట. మన జాబ్‌కోస్.కామ్‌లో మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. యూ క్యాన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు యువర్ మనము ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఐటీ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టామన్నమాట. మన జాబ్‌కోస్.కామ్‌లో వెళ్లి కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే మనకి బీటెక్, బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. అండ్ విత్ 2-5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే డేటా అనలిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చన్నమాట. ఎవరైతే డేటా సైన్స్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ప్రిఫర్డ్. సో, మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు దీనికి. 2 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, డీటెయిల్‌గా మనకి ఇక్కడ ప్రాసెస్ అంతా ఒకసారి డీటెయిల్‌గా చెక్ చేసుకొని ఇక్కడ మనకి మీకు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలుంటుంది. గివ్ యూర్ పర్సనల్ ఈమెయిల్ ఐడీ. సో, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మేజర్‌గా ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అనుకోండి. మీకు బిలో లైక్ ఏంటంటే 2 మంత్స్ బిలో నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూ క్యాన్ కీప్ ఓవర్ దేర్. మనకి 2 మంత్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు ఒకసారి ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు అయితే యూ జస్ట్ మెన్షన్ ఓవర్ దేర్ లైక్ మనకి 1 మంత్, 2 మంత్స్ కన్నా ఎక్కువగా పెట్టకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి. ఓకే. సో, మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినెట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అందరూ కూడా అప్లై చేస్తారని అనుకుంటున్నాము. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.